నందు పెళ్లి వేడుక జరుగుతూ ఉంటుంది. సింహాద్రి పంతులు దగ్గరికి వెళ్లి త్వరగా పెళ్లి చేయండి, పరిస్థితి బాగలేదు అని చెప్తాడు. దాంతో పంతులు పెళ్లి కొడుకుని మండపం మీదకి తీసుకొచ్చి పెళ్లి మంత్రాలు మొదలుపెడతాడు. జాను మాత్రం టెన్షన్‌గా బయట తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ డెస్టినీలో పెళ్లి ఉంటే జరుగుతుంది. లేదంటే అవ్వదు, వదిలేయ్ జాను అని సూర్య అంటే, అలా అని వదిలేయలేను కదా అని జాను అంటుంది. ఇక జాను చెప్పిన నరసింహ పెళ్ళికొడుకు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. పంతులు పెళ్లి కూతుర్ని కూడా తీసుకురమ్మని అంటాడు. జాను టెన్షన్ పడుతూ ఉంటే, నేను నీ వెంట ఉంటా భయపడకు అని సూర్య అంటాడు. నరసింహ ఎంక్వైరీ చేసి జానుకి ఫోన్ చేస్తాడు. కానీ జాను ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టేయడం వల్ల ఫోన్ చూసుకోదు. ఇక మరోవైపు నందుని సూర్య, మురళి బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపం మీదికి తీసుకొస్తారు. నందుని చూసి మురళి చాలా బాధపడుతూ ఉంటాడు. మురళి నందుని వేరే వ్యక్తి పక్కన చూసి మురళి ఏడవడం జాను చూసి మురళి దగ్గరికి వెళ్ళి, సారీ బావ, ఈ పరిస్థితిలో నువ్వు ఎంత బరువు మోస్తున్నావో నాకు అర్థమైంది అని ఏడుస్తూ ఉంటుంది జాను. మురళి నవ్వుతూ ఉంటే, ఏంటి బావ నవ్వుతున్నావా అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కిన్నెరకు ఉంగరం తీసుకురమ్మని బామ్మ పంపిస్తుంది. ఇక గౌతమికి కళ్యాణ్ లైన్ వేస్తూ ఉంటాడు. గౌతమ్ మీదకి గులాబీలు విసురుతూ ముద్దు ఇవ్వడానికి రమ్మని అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇక మరోవైపు పెళ్లి కొడుకు కొడుకు ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ నడుస్తూ ఉంటాడు. కేర్ టేకర్‌కి ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళిపోతుంది. బాబు మండపం దగ్గర గేమ్స్ ఆడుతున్న పిల్లల వెనుక పరుగులు పెట్టి జాను వాళ్ళ వైపు వస్తాడు. ఇక రింగు కోసం వెళ్ళిన కిన్నెర జానుకి ఫోన్ రావడం చూసి ఫోన్ తీసుకొస్తుంది. పెళ్ళికొడుకు కొడుకు ఆడుకుంటూ వెళ్ళి పెళ్లి మండపంలోకి వచ్చి కింద పడిపోతాడు. జాను పరుగున వెళ్ళి బాబుని లేపితే నాన్న కావాలి అని బాబు ఏడుస్తాడు. ఇక బాబు ఫోన్‌లో పెళ్ళికొడుకు మొదటి భార్యతో ఉన్న ఫోటో జాను చూస్తుంది. వెంటనే అంతా గుర్తు చేసుకొని పరుగులు పెడుతుంది. కేర్‌టేకర్‌ని ఆపి ఫోన్ తీసుకొని చూస్తుంది. వాళ్ళ ఫోటోలు చూసి సూర్యకి చూపిస్తుంది. వీళ్ళు ఎవరు అని బాబుని అడిగితే, మా నాన్న, అమ్మ అని చెప్తాడు బాబు. జానుకి నిజం తెలిసిపోయిందని సింహాద్రి త్వరగా పెళ్లి చేయడానికి పరుగులు పెడతాడు. జానుకి నరసింహ ఫోన్ చేసి, అబ్బాయికి ఇంతకుముందే పెళ్లయింది, కొడుకు ఉన్నాడు. పెళ్ళాన్ని వదిలేశాడు. అమెరికా కూడా వెళ్ళలేదు. ఇదంతా ఫ్రాడ్ అని చెప్తాడు. జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెళ్లి కొడుకు నందు మెడలో తాళి కట్టే టైంకి జాను పెళ్లి ఆపేస్తుంది. ఈ పెళ్లి జరగదు అని అంటుంది జాను. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నందు వీళ్ళంతా ఫ్రాడు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అని అంటుంది జాను. నందు జాను మాటలు నమ్మకుండా, నిజమా? నాకు తెలిసే నువ్వేదో చెప్పి ఈ పెళ్లి ఆపుతావని నాకు తెలుసు. పెళ్లి జరగనివ్వండి అని అంటుంది నందు. దాంతో జాను నందుకి పెళ్లి కొడుకు మొదటి భార్య ఫోటోలు, ఫ్యామిలీ మొత్తం చనువుగా ఉన్న ఫోటోలు చూపిస్తుంది. ఇతని ఉద్యోగం, మాటలు అన్నీ అబద్ధం. అమెరికాలో ఉండడం కూడా అబద్ధమే. ఆ అబ్బాయి తన సొంత కొడుకు అని అంటుంది జాను నందుతో. పోలీసులకు ఫోన్ చేయమని మురళికి జాను చెప్తుంది. దాంతో సింహాద్రి ఫోన్ చేయొద్దని చెప్తాడు. దాంతో జాను మీ నాన్న ఎవరు బాబు అని అడుగుతుంది. అతనే అని బాబు చూపిస్తాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.